హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సరిత. ఈరోజు నాతో పాటు మోస్ట్ సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. అయితే సార్, మీకు తెలిసిన విషయమే, అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ వార్ అనేది జరుగుతుంది. అంటే ఇది గత ఎన్నికల సమయం నుంచి, అంటే ఒకవైపు మెగా ఫ్యామిలీ అంతా కూడా పిఠాపురంలో ప్రచారం చేస్తే, కేవలం అల్లు అర్జున్ మాత్రం వాళ్ళ భార్య ఫ్రెండ్కి హస్బెండ్ సపోర్ట్ చేయడానికి నంద్యాలకు వచ్చారు. అయితే అప్పటి నుంచి ఫ్యాన్స్ మధ్య ఇది ఒక వార్ అయితే నడుస్తుంది సార్. అయితే రీసెంట్గా దీనిపై బోలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా రియాక్ట్ అవ్వి కొన్ని విమర్శలు చేయడం జరిగింది. అయితే మొత్తం దీని అంత ఓవరాల్గా ఎలా చూడాలి? అంటే అల్లు అర్జున్ చేసిన పని కరెక్టేనా, లేకపోతే ఎలా ఆయన దీనివల్ల సినిమా ఇండస్ట్రీ మీద ఏదైనా ఎఫెక్ట్ కలిగిద్దా? అల్లు అర్జున్ చేసిన పని కరెక్టేనా అనే ప్రశ్నకమ్మా, అమితాబ్ బచ్చన్ కథ చెప్తే నీకు. అమితాబ్ బచ్చన్ కాంగ్రెస్ ఎంపీ అయిపోయిన తర్వాత ఆయన్ని జయా బచ్చన్ కాంగ్రెస్ ఎంపీ, ఇద్దరు కాంగ్రెస్లో ఉన్నారు. తర్వాత ఈయన అయిపోయింది, పీరియడ్ అయిపోయినాక మోడీ గారు వైబ్రెంట్ గుజరాత్ అని ఒక ప్రోగ్రాం పెట్టారు. ఆ వైబ్రెంట్ గుజరాత్కి అంబాసిడర్గా అమితాబ్ బచ్చన్ పనిచేయమని అడిగారు. అంబాసిడర్గా ఈయన మొత్తం స్టడీ చేసి, బాగుంది, ఇది మొత్తం ప్రజల్లోకి వెళ్ళాలి, నేను చేస్తానని చెప్పి ఆయన మోడీ గారికి గుజరాత్కి పబ్లిసిటీగా అంబాసిడర్గా పనిచేశారు. ఆయన అంబాసిడర్గా పనిచేస్తుంటే ఇక్కడ జయా బచ్చన్ అదే సమయంలో పార్లమెంట్లో మోడీ గారిని విమర్శిస్తూ మాట్లాడేది. అప్పుడు ఫ్యాన్స్ అడిగారు, కొంతమంది విలేకరులు, ఫ్యాన్స్ కదా, విలేకరులు అడిగేమండి, మీరేమో మోడీ గారిని, ఆయన రాష్ట్రాన్ని ఆయన్ని సమర్థిస్తూ వైబ్రెంట్ గుజరాత్ అని చేస్తున్నారు, మీ వైఫ్ ఏమో పార్లమెంట్లో మోడీ గారిని విమర్శిస్తూ మాట్లాడింది, ఏంటిది, ఇది కరెక్టేనా అన్నాడు. అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, చూడండి, అమ్మాయి ఇండివిజువాలిటీ అమ్మాయిది, నా ఇండివిజువాలిటీ నాది. ఒకే ఇంట్లో ఉన్నాం కనుక ఒకే బాటలో నడవాలని లేదు, ఎవరు పడదు వాళ్ళది. అమ్మాయి ఒపీనియన్ ఆ పార్టీలో ఉంది కనుక ఆ పార్టీ దీనికి కట్టుబడి అమ్మాయి మాట్లాడుతుంది. నాకు వైబ్రెంట్ గుజరాత్ చాలా నచ్చింది, ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, నాకు నచ్చింది, నేను చేస్తున్నాను దీంట్లో. అందుకని ఇప్పుడు మమ్మల్ని ఇద్దరు విడాకులు తీసుకోమంటారా, ఏమంటున్నారు మీరు అని అడిగాడు. వాళ్ళు సైలెంట్ అయిపోయారు. అంటే అది మెచ్యూరిటీ ఆఫ్ ఏ పర్సన్. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ తను చెప్పాడు, పిఠాపురం వెళ్ళారు, కంటెస్ట్ చేస్తున్నారు అందరూ. సో పిఠాపురంలో ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళారు. ఇక్కడ తను 20 ఏళ్ళుగా ఫ్యామిలీ ఫ్రెండ్స్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే భార్యాభర్తలు జంటలు కలిసి వెళ్తారు. ఇంత స్నేహమైన మాట ఇచ్చాడు. మాట ఇచ్చినందుకు ఆ మాటకు కట్టుబడి వచ్చాడు. అది కూడా చెప్పాడు, ఆ మాట కట్టుబడి వచ్చాను, నాకు ఏ పార్టీకి సంబంధం లేదు, కేవలం స్నేహధర్మం కోసం వచ్చాను, వెళ్తున్నాను అన్నాడు. సో దీన్ని అమితాబ్ బచ్చన్ గారికి ఎంత మ్యాగ్నానిమిటీగా తీసుకున్నాడో అంత మ్యాగ్నానిమిటీగా తీసుకోవాల్సింది. అది ఈ నాగబాబు అంతే, ఆలోచించకుండా అనాలోచితంగా ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. ఆలోచించకుండా పుసుకుని వచ్చిన వాళ్ళు నా వాళ్ళే, బయట వాళ్ళైనా మాతో తోటి ఉన్నవాళ్ళు మా వాళ్ళైనా సరే బయట వాళ్ళతోటే మా వాళ్ళు, ఇలా ఒక అనవసరం స్టేట్మెంటు ఇచ్చారు. దాంతో నిప్పు రాజు. అప్పుడు తర్వాత చిరంజీవి గారు కోపడితేనే నాగబాబు డిలీట్ చేసిన ఈ ఒకసారి అంటించిన ఫ్యాన్స్ మధ్య అది రగులుతాడు. ఇప్పుడు ఇతని స్థాయి ఇప్పుడు అతను బొలిశెట్టి మాట్లాడిన మాటలు, అతని ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాకా పట్టడం కోసం మాట్లాడే మాటలు, ఆ కాకా మాటలు ఏమో మాట్లాడుతూ ఉంటారు పక్కన భజన చేస్తూ. ఆయన దేవుడు, అతనికి ఏమి తెలుసు సినిమా ఫీల్డ్లో, వాట్ ఈజ్ అర్జున్ స్థాయి ఏంటి, వాళ్ళ అర్జున్ ఏ స్టేజ్లో ఉన్నాడు, అతని బిజినెస్ కానీ అతను అంటే ఏ స్టేజ్లో. 3 రాష్ట్రాల్లో అతను హీరోగా ఉన్నాడు. తెలియదేమో బొలిశెట్టికి పవన్ తప్పితే ఇంకోళ్ళు తెలియదేమో. పవన్ వెనకాల ఉండి పవన్కు భజన చేయడం తప్పితే ఇంకోటి తెలియక మాట్లాడే మాటలు. అతని వాళ్ళ కేరళలో అల్లు అర్జున్ అనేవాడు వన్ ఆఫ్ ది హీరో. అక్కడ కేరళ హీరోస్లో, మలయాళం హీరోస్ వన్ ఆఫ్ ది హీరో కింద ట్రీట్ చేస్తారు. అలాగే కర్ణాటకలో అతను పాన్ ఇండియా హీరో అయిపోయాడు. వాళ్ళు పాన్ ఇండియా హీరో. అతని స్థాయి ఏ స్థాయిలో ఉందో, సినిమాల గురించి ఏమీ తెలియని బొలిశెట్టి ఏదో పిచ్చి వాగుడు ఏదో వాగచ్చు తప్పితే అతను వాగుడు వాగుతూ ఉంటాడు. అతను అన్నీ వాగుతూ ఉంటాడు. బొలిశెట్టి వాగుళ్ళకి అతను కాకా మాటలే. పవన్ కాకా పట్టాలంటే కాకా పట్టుకోండి, మీ కర్మంది పట్టుకోండి. దానికోసం అల్లు అర్జున్ని పరచాలనుకుంటే మీరు బుద్ధి తక్కువ, అవివేకం తప్పితే ఇంకోటి కాదు. అతను ఇవాళ ఆ సినిమాని ఏం చేస్తారమ్మా వీళ్ళు. I was always passionate about accounting and its wide applications. I look up to the successful business analysts and tax professionals. Sun's bachelor programs are powered by market-relevant studies and industry-leading practices. Sun International, Hyderabad, Visakhapatnam.